హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగు చేసే రైతుల కోసం గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మరో కొత్త స్కీమ్ ని తీసుకొస్తున్నట్లు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వీరికి శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అయితే చేయనుంది. దీనికోసమని 1 ఎకరానికి 3 లక్షల వ్యయంతో ఈ పందిళ్ల నిర్మాణం చేయగా ఇందులో 50% సబ్సిడీ అయితే అందించనుంది. ఈ పథకాన్ని ముందుగా నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా తీగ జాతి కూరగాయల సాగుకు ఈ పథకం ప్రత్యేకంగా దోహదం చేస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పథకానికి అవసరమైన నిధులు వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి వినియోగిస్తారని సమాచారం. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి నిబంధనలు అయితే ఖరారు కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అయితే అమలు చేస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ పథకంలో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేసింది. మిగిలిన రుణమాఫీని జనవరి 26 తర్వాత అయితే చేయనుంది. ఇప్పుడు రైతులకు రైతు భరోసా పథకం కింద అందించేటటువంటి 12,000 రూపాయలను ఈ జనవరి 26 తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ప్రారంభించనున్నారు. రైతు కూలీలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. ఏడాదికి 12,000 అందించే ఈ పథకం కూడా రిపబ్లిక్ డే రోజే ప్రారంభం కానుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం వెదురు సాగును ప్రోత్సహించేందుకు వచ్చే 4 ఏళ్లలో 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసి 75,000 మంది రైతులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. మొదటగా భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో వెదురు సాగు చేపట్టనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. పంట సాగుకు అవసరమైన మొత్తం ఖర్చును ప్రభుత్వమే అయితే భరించనుంది. ప్రభుత్వ నర్సరీల ద్వారా మొక్కలు పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఒక్కో ఎకరంలో 60 మొక్కలు నాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పంట 30 ఏళ్ల పాటు సాగు చేయవచ్చని చెప్తూ ఉన్నారు. ఎకరానికి 20,000 పెట్టుబడితో సంవత్సరానికి 40,000 నుంచి 60,000 వరకు ఆదాయం అయితే లభించే అవకాశం ఉంది. సో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ స్కీమ్ పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఖతం. బాయ్ బాయ్. టాటా.